సింహరాశి సింహరాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరానికి సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. నడుస్తుంది, జరిగింది, జరగబోయే విషయాలను మూడు మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రేపు ఈ విధంగా ఉంటుంది అంటే ఓకే, చాలా మంది గురుగారు సింహరాశి బాగా ఉంది, లేదా మేషరాశి బాగా ఉంది, లేదా కుంభరాశి బాగా ఉంది, లేదా పలానా తులారాశి బాగుంది అంటున్నారు. కానీ మాకు దానికి సంబంధించినటువంటి ఏమాత్రం కొంత వైబ్రేషన్ కూడా కనబడటం లేదు. అసలు ఏ రకంగా చూసినా కూడా మాకు లైక్ సరిగ్గా లేదు, అవే కష్టాలు అవే విధంగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారి కోసం నేను చెప్పేది ఒకటే విషయం. సింహరాశి అని అనగానే మీరే అని ఎందుకు అనుకుంటారు? మీ వ్యక్తిగత జాతకరీత్యా సింహరాశ, మీ వ్యవహారిక నామం ప్రకారంగా సింహరాశ. మా, మీ, ము, మే అక్షరాలు, టా, టీ, టు ఇట్లా కొన్ని అక్షరాలతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి మీరు సింహరాశి వారు. మనం మీ వ్యవహారిక నామం ప్రకారంగా వృషభ రాశి అయితే, మీ జన్మనామం ప్రకారంగా తులారాశి అయితే, లేదా మీ వ్యవహారిక నామం ప్రకారంగా సింహరాశి అయి మీ జన్మనామం ప్రకారంగా మేషరాశి అయితే, వృశ్చిక రాశి అయితే ఏం చూసుకోవాలి అనేటువంటిది కూడా మీరు అర్థం చేసుకోండి. మీ పేరు మహేష్ అనుకుందాం, మీ వ్యవహారిక నామం ప్రకారంగా మహేషే, సింహరాశే. కానీ కుంభరాశి శతభిష నక్షత్రం అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏం చూసుకోవాలి అనే డౌట్ మీకు ఉంటుంది కదా. సో ఆ క్లియరెన్స్ కోసం నేను చెప్పే విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. సింహరాశి అనగానే ఒక 11 నెలల నుండి, సుమారుగా 11-12 నెలల నుండి విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా ఇబ్బందులు, నమ్మిన వారి నుండే మోసం కావచ్చును. అదేవిధంగా సుమారుగా 12 నెలలు 8 నెలలు లైక్ 2025 మార్చ్ ఏప్రిల్ నుండి వ్యవస్థ బాలేదు. మరి ఇందులో నేను చెప్పేటువంటివి మీకు జరిగితే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను చెప్తా మీకు. నేను టైప్ 100% నేను మీకు కామెంట్ ఇస్తా మీది ఏం రాశి అనేది. సో ముఖ్యంగా ఇక్కడ సింహరాశి అనగానే డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు, ఎవరికో నమ్మకంగా ఇచ్చిన డబ్బులకు సంబంధించి నెల నెల ఇంట్రెస్ట్ ఇస్తాడు అని అనుకుంటే ఇది కాస్త మనకు ఇబ్బందులై ఆడు మంత్లీ ఇంట్రెస్ట్ సరిగ్గా ఇవ్వక మనల్ని సతాయించేటువంటి దాఖలాలు. మనం ఇచ్చిన సమయానికి అతనికి బాగుండి ఇప్పుడు అతని టైం బాలేక, లేదా అతనికి ఏదో హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేదా అతను ఏదో మనకు సాకులు చెప్పేటువంటి దాఖలాలు. రెండవది స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు. 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నుండి స్టిల్ ఈ రోజు వరకు, ఈ వీడియో మీరు చూస్తున్నటువంటి రోజు వరకు స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, భార్యాభర్తలలో గొడవలు, విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్. అదేవిధంగా మన అని అనుకునేటువంటి వారే మనకు పరాయిగా ఉండేటువంటి సందర్భాలు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఎదుర్కొన్నటువంటి దాఖలాలు. అదేవిధంగా ఇంకా సింహరాశి వారికి కాళ్ళకు కానీ చేతులకు కానీ ఫ్రాక్చర్స్ ఏర్పడము, విరగడాలు కానీ, దెబ్బలు తాకడాలు కానీ, ఇంట్లో ఎవరో ఒకరు మరణించడాలు కానీ, తల్లి తరపున కానీ తండ్రి తరపున బంధువులలో కానీ మరణ వార్తలు వినడం కావచ్చును. అదేవిధంగా వాహన ప్రమాదాలు, వాహనము కొనుగోలు చేయాలి అనేటువంటి కుతూహలం కానీ, వాహనము ఉన్నది అమ్మేయాలి మళ్ళీ కొత్తది కొనాలి అనేటువంటి కుతూహలం కానీ, ఇలాంటివి వాహనాలు తరచూ రిపేర్ రావడం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఈ సింహరాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, వివాహ ప్రయత్నాలు ఒకవేళ ఇక అంతా ఓకే అయిన దాఖలాల్లో ఉన్న సందర్భాలలో మాకు వద్దు ఈ వివాహము అని చెప్పినటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా ఈ సింహరాశి వారికి మరి ఇంకా ఏమిటయ్యా అని అనుకున్నట్టయితే ఉద్యోగంలో మీకు చాలా స్ట్రెస్ ఉండడం కానీ, ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్గా మిమ్మల్ని తీసివేయడం కానీ, ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్గా మీకు అసలు ఎలాంటి నోటిఫికేషన్ పీరియడ్ అనేటువంటిది లేకుండానే నువ్వు వెళ్ళిపో అని చెప్పడం కానీ, లేదా మీరు పనిచేస్తున్నటువంటి కంపెనీ వెళ్ళిపోవడం కానీ, ఇలాంటి సందర్భాలు ఇంకా చాలా 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 ఉన్నవి. బంగారం తాకట్టులో పెట్టుకోవడం కానీ, బంగారం అమ్మడం కానీ, లేదా మీ అప్పుల పాలవడం కానీ, అప్పులు చేయడం కానీ,
ఆ చేసిన అప్పులకై బాధలు కానీ, పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం కానీ, కోర్టు మెట్లెక్కడం కానీ, ఏదో ఒక రకంగా ఇగో ఇలాంటివి జరిగిపోయినవి. నేను చెప్పినవి జస్ట్ 10%. ఇంకా చాలా ఉన్నది. మరి రేపటి కాలంలో ఏమిటి అనుకుంటే, వాహన ప్రమాదాలు ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయత్నాలు ఆగస్టు నుంచి యోగంలోకి రాబోతూ ఉన్నవి. జూన్, జూలై, ఆగస్టు నుంచి విదేశీ ప్రయత్నాలు మీకు యోగదాయకంగా ఉండబోతూ ఉన్నవి. 100కు 200%. అదేవిధంగా మళ్ళీ స్థానచలనాలు, ప్రదేశ మార్పులైతే ఉన్నవి. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అది సొంత ఇల్లు కోసం ప్రయత్నమా లేదా ఇంకొకట? సింహరాశి వారు అనగానే చిన్న పిల్లల మనస్తత్వం, ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు. దూరం నుండి వీరిని చూస్తే భయం అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి వీళ్ళు ముట్టుకొని మాట్లాడితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మరి అదేమిటో వీరి లోపల ఉన్నటువంటి పరిస్థితి. వీరి సహాయము కొరకు ఎవరైనా పోతే తల తాకట్టు పెట్టైనా సహాయం చేస్తారు, ఆ భరోసా ఇస్తారు. ఒక సింహరాశి వారు మన పక్కన ఉంటే తెలియని ధైర్యం వేరు. అది గమనించుకోండి. అధికంగా రాజకీయంగా, అధికంగా గవర్నమెంట్ సెక్టార్ వైపుగా కొంత వీరికి ఒక బలం ఉంటుంది, పరిచయాలు ఉంటాయి. అదేవిధంగా ఈ సింహరాశి వారికి మరి రాబోయే రోజులలో నూతన వాహనం కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచనలు కానీ, వాహనం కొనుగోలు చేయడం కానీ, చక్కటి ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ, ప్రదేశంలో మార్పులు చేర్పులు కానీ ఇలాంటివి జరిగే పరిస్థితులు ఉన్నవి. ఇంకా చూసుకున్నట్టయితే కొంత మితిమీరినటువంటి డబ్బు ఖర్చు అయితే కనబడుతున్నది, జాగ్రత్తగా ఉండండి. అధికంగా కూడా తీర్థయాత్రలకు వెళ్ళాలి అని కానీ, తీర్థయాత్రలకు సంబంధించినటువంటి యోగము ఏర్పడబోతూ ఉన్నది. సో ఆరోగ్య సమస్యలు కూడా రాబోతూ ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. ఇలా కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి. సో ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో కొంత వివాహ ప్రయత్నాలు చేసే క్రమంలో మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా 100కు 200% మీకు మంచి రిజల్ట్ ఉండే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహంలో కూడా ఒడిదుడుకులు వస్తూ ఉన్నవి, వివాహంలో అనుమానాస్పదమైనటువంటివి కొన్ని మాకు ఏర్పడుతూ ఉన్నవి అని అనుకునేటువంటి వారు కూడా తప్పకుండా శనైశ్వరునికి నమస్కరించుకొని దీపారాధన చేసుకొని రావి చెట్టు కింద. అదేవిధంగా సింహరాశి వారు ఇంకా చాలా విషయాలు ఎన్నో జరిగినవి, జరుగుతూ ఉన్నవి. ఇంకా మీ వ్యక్తిగతంగా వీసా రిలేటెడ్ కానీ, లేదా విదేశాలలో నుండి స్వదేశాలకు వస్తారా, ఇలాంటి సందర్భాలలో మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఒక్కసారి చూసుకోండి. వన్స్ చూసుకున్నట్టయితే వెనక్కి తిరిగి చూడకుండా రాకెట్ లాగా ముందుకు పోవచ్చును. మరి దానికి సంబంధించింది వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేది గుర్తుంచుకోండి. ఆల్ ద బెస్ట్.